గేమ్ చేంజర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలై ఇప్పటికి 3 years పైగానే అయింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా సినిమా నుంచి సరైన అప్డేట్సే లేవు. గట్టిగా మాట్లాడుకుంటే సినిమా నుంచి ఇప్పటికి 6 పోస్టర్లు, ఒక లిరికల్ వీడియో వచ్చింది అంతే. పోనీ వచ్చిన ఫస్ట్ సింగిల్ అయినా బీభత్సంగా భయంకరంగా హిట్ అయిందా అంటే అంత లేదు. జస్ట్ రీజనల్ లోనే ఏదో ఒకలాగా ఆడింది కానీ వేరే అనదర్ స్టేట్స్ లో అసలు కన్నెత్తి కూడా చూడలేదు ఈ సాంగ్. అంతలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాక మూవీ టీం నుంచి కనీసం గ్లింప్స్ దింపున్న సినిమా మీద ఉన్న సత్తా ఏంటో క్లియర్ గా అర్థమయ్యేది ప్రతి ఒక్కరికి. కానీ మూవీ టీం వాళ్ళు ఎంత డిలే చేస్తారంటే మహా అయితే 3 నెలలకు ఒక పోస్టర్ వదులుతారు, 6 నెలలకు ఒక సాంగ్ వదులుతారు. సరే పోనీ మరేం చేయలేమని సర్దుకుంటూ పోతున్న రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు మూవీ టీం వాళ్ళు ఈ మంత్ 30న సెకండ్ సింగిల్ గేమ్ చేంజర్ నుంచి రాబోతుందని అనౌన్స్మెంట్ చేశారు. ఆఫ్టర్ ఈ న్యూస్ విన్నాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. కానీ 24 hours కూడా అవ్వలేదు అనౌన్స్ చేసి వెంటనే ఈ సాంగ్ కూడా జరగండి సాంగ్ లాగే ఉంటుంది, ఐ మీన్ ఫస్ట్ సింగిల్ లాగే ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ గారి యాంటీ ఫ్యాన్స్. ఇప్పటికే మూవీ నుంచి అప్డేట్స్ లేవని ప్రతి ఒక్కరు కూడా బెయ్యకాలతో ఎదురు చూస్తుంటే వచ్చిన ఒక్క అప్డేట్ కూడా ఇంతలా ట్రోలింగ్ కి గురవుతుంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి నేనైతే అస్సలు చూడలేకపోతున్నా. అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒక సినిమా నుంచి టీజర్ గానీ ట్రైలర్ గానీ ఆర్ కనీసం గ్లింప్స్ గానీ వస్తేనే కదా మూవీ స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ గేమ్ చేంజర్ సినిమా నుంచి అసలు ఎటువంటి అప్డేట్స్ లేవు. కనీసం చాలా మందికి క్యాస్ట్ కూడా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో తెలియదు. బట్ ట్రోలింగ్ మాత్రం తప్పట్లేదు. నేనైతే ఒకటే చెప్తా మామా, ఆఫ్టర్ RRR సక్సెస్ తర్వాత రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఎదిగిపోయారు. అంతటి వారైన రామ్ చరణ్ గారే కేవలం ఒకే ఒక్క సినిమాకి 4 సంవత్సరాలకు పైగానే డేట్స్ ఇచ్చారంటే మీరే అర్థం చేసుకోండి స్టోరీ అండ్ డైరెక్టర్ మీద ఎంతటి నమ్మకం లేకపోతే ఇచ్చుంటారో. సరే పోనీ ఈ జనరేషన్ లో ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది, చేసుకోండి కాదన్నంలే. బట్ ఎప్పుడు మూవీ నుంచి కనీసం గ్లిమ్స్ ఆర్ టీజర్ కట్ ట్రైలర్ కట్ ఏదో ఒకటి వచ్చి నచ్చకపోతే అప్పుడు చెయ్యాలి ట్రోలింగ్. అంతేగాని మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే మీలాంటి నీచమైన వాళ్ళు ఇంకెవ్వరు కూడా ఉన్నారు మామ. నేనైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, ఈ ట్రోలింగ్ గార్ద గుడ్డు అనేసి ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టేసి అవాయిడ్ చేసేయండి. ఆఫ్టర్ సినిమా వచ్చాక సక్సెస్ తో రిప్లై ఇవ్వండి. ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం సెకండ్ సింగిల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సెకండ్ సింగిల్ ఒకవేళ హిట్ అయిందో అనుకోండి, ఫస్ట్ సింగిల్ ని ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరి నోట్లు కూడా మూసుకునేటట్టు మనం కూడా రిప్లై ఇవ్వచ్చు. మరి నాతో పాటు ఈ సెకండ్ సింగిల్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ వీడియో చూస్తున్న వారిలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారు కామెంట్ లో తోసేసి అండ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.